శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఆగస్టు నెలలో పరిహారాలు. ముందుగా శని రాశి వారికి యోగకారకుడు, కేంద్ర కోణాధిపతి, అటు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం. 6వ స్థానంలో అనుకూలమైన స్థితిలోనే ఉన్నాడు. ఓకే, వక్రగమనం పొంది ఉన్నాడు, మరింత బలవంతుడై ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రయత్నం మాత్రమే, ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంటే మీ ప్రయత్నం శని భగవానుడికి తెలియాలన్నా ఒక సింపుల్ రెమెడీ కంప్లీట్గా చేసుకోవడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు, సంతానపరంగా ఉన్నటువంటి పిల్లలతో విభేదాలు అవ్వచ్చు, పిల్లలు మీ మాట వినకపోవచ్చు, కొంతమందికి సంతానం లేట్ అవ్వచ్చు, కలకపోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇంటి పరంగా ఇంటి మీద అప్పు ఉంది, తీరడం లేదు, మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంది, రావడం లేదు, తల్లిగారికి అనారోగ్యం లేదా తల్లిగారితో విభేదాలు, ఇవన్నీ కూడా పరిహారం అవ్వాలంటే ది సింపుల్ రెమెడీ ఏంటంటే, మరి ఏ రోజన్నా పర్వాలేదు, ఇంపార్టెంట్గా శనివారం రోజు శని హోర లేదంటే గురు హోర, ఏదైనా చెరువులో ఈ చేపలు పెంచుతూ ఉంటారు, చేపల చెరువు అవచ్చు, ఏదైనా చెరువులో చేపలకి గోధుమ పిండితో, అంటే గోధుమ పిండి ఉండలా చేసి లేదంటే బార్లీ ఉండలుగా చేసి ఓపిక్గా ఎన్ని 19 లేదు 190 సింపుల్గా ఆహారంగా చేపలకి వేయడం వల్ల ఒకటి పరిహారం అవుతుంది. అంటే ఏదో ఒకసారి చేస్తే అవ్వదు, కనీసం కొన్ని వారాల పాటు రెగ్యులర్గా అదే టైంలో పర్టికులర్గా చేయడం మంచిది. లేదంటే ఒక 8 రోజులు, ప్రతిరోజు ఒక 8 రోజులు చేయండి. అలాగే ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే, మనకి ఇంకొక గ్రహం కూడా అనుకూలంగా ఉన్నాడు, కేతువు లాభస్థానంలో ఉన్నాడు. వైరాగ్యకారకుడు అయినప్పటికీ కూడా ఏదైతే మీకు కోరిక ఉందో అది తీర్చడానికి 11వ స్థానంలో కేతువు రెడీగా ఉంటాడు. ఇటు కేతువు అనుగ్రహం పొందాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన. ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నాడు. అంటే ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో 108 ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉండదు. అలాగే 12వ స్థానంలో శుక్రుడు, అసలైన వాడు 12లో ఉండిపోయాడు, రాష్ట్రాధిపతి, బలహీనంగా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. మరి శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వెరీ సింపుల్. ఏంటంటే, మీకు శుక్రుడు అంటే భార్య, పెళ్ళి అవ్వలేదంటే తల్లి, అక్క, ఈ విధంగా వాళ్ళతో ఏ స్త్రీతో మీకు విభేదాలు ఉన్నాయో, ఏ స్త్రీ మీకు ఇబ్బందులు కారణమవుతుందో ఆ స్త్రీకి పసుపు కుంకాలు కానీ చీర, అంటే ఆవిడకి ఏదైతే సౌభాగ్య వస్తువులో లేదంటే వాటికి ఏదైతే అర్హత కలిగిన వస్తువులు నచ్చినవి బహుమతిగా సొంతంగా ఇవ్వండి. లేదంటే వాళ్ళకి ఎవరి ద్వారా పంపించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు, కంపల్సరీగా ఇవ్వండి. అలాగే శుక్రవారం రోజు ఒక ఏదన్నా దేవాలయంలో ఈవినింగ్ పూట, ఏ దేవాలయం పర్లేదు, ఈవినింగ్ పూట భక్తులకి జిలేబీ, ఒక శుక్రుడు కాబట్టి శుక్రుడికి 20 సంఖ్య, అంటే 20 సంవత్సరాలు దశ ఉంటుంది, 20 సంఖ్య వచ్చేలాగా జిలాబీలు ఎప్పుడు ఎవరికి ఏదైనా ఒక వస్తువు కూడా 2 వస్తువులు 2 జిలాబీలు చెప్పిన అక్కడ భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో శుక్రుడికి సంబంధించిన పరిహారం, అంటే పెళ్ళి అవ్వచ్చు, స్త్రీలతో విరోధం అవ్వచ్చు, మనీ సమస్యలు అవ్వచ్చు, ఏదన్నా మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. తులారాశి వారికి ఆగస్టు నెలలో పరిహారాలు. ముందుగా శని రాశి వారికి యోగకారకుడు, కేంద్ర కోణాధిపతి,
అటు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం. 6వ స్థానంలో అనుకూలమైన స్థితిలోనే ఉన్నాడు. ఓకే, వక్రగమనం పొంది ఉన్నాడు, మరింత బలవంతుడై ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రయత్నం మాత్రమే, ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంటే మీ ప్రయత్నం శని భగవానుడికి తెలియాలన్నా ఒక సింపుల్ రెమెడీ కంప్లీట్గా చేసుకోవడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు, సంతానపరంగా ఉన్నటువంటి పిల్లలతో విభేదాలు అవ్వచ్చు, పిల్లలు మీ మాట వినకపోవచ్చు, కొంతమందికి సంతానం లేట్ అవ్వచ్చు, కలకపోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. ఇంటి పరంగా ఇంటి మీద అప్పు ఉంది, తీరడం లేదు, మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంది, రావడం లేదు, తల్లిగారికి అనారోగ్యం లేదా తల్లిగారితో విభేదాలు, ఇవన్నీ కూడా పరిహారం అవ్వాలంటే ది సింపుల్ రెమెడీ ఏంటంటే, మరి ఏ రోజన్నా పర్వాలేదు, ఇంపార్టెంట్గా శనివారం రోజు శని హోర లేదంటే గురుహోర, ఏదైనా చెరువులో ఈ చేపలే పెంచుతూ ఉంటారు, చేపల చెరువు అవచ్చు, ఏదైనా చెరువులో చేపలకి గోధుమ పిండితో, అంటే గోధుమ పిండి ఉండలా చేసి లేదంటే బార్లీ ఉండలుగా చేసి ఓపిగ్గా ఎన్ని 19 లేదు 190 సింపుల్గా ఆహారంగా చేపలకి వేయడం వల్ల ఒకటి పరిహారం అవుతుంది. అంటే ఏదో ఒకసారి చేస్తే అవ్వదు, కనీసం కొన్ని వారాల పాటు రెగ్యులర్గా అదే టైంలో పర్టికులర్గా చేయడం మంచిది. లేదంటే ఒక 8 రోజులు, ప్రతిరోజు ఒక 8 రోజులు చేయండి. అలాగే ఏదైనా ఒక పుణ్య నదిలో స్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మనకి ఇంకొక గ్రహం కూడా అనుకూలంగా ఉన్నాడు, కేతువు లాభస్థానంలో ఉన్నాడు. వైరాగ్యకారకుడు అయినప్పటికీ కూడా ఏదైతే మీకు కోరిక ఉందో అది తీర్చడానికి 11వ స్థానంలో కేతువు రెడీగా ఉంటాడు. అంటే కేతువు అనుగ్రహం పొందాలంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన. ఎక్కడున్నాడు? సింహరాశిలో ఉన్నాడు. అంటే ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో 108 ఉండ్రాళ్ళు స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉండదు. అలాగే 12వ స్థానంలో శుక్రుడు, అసలైన వాడు 12లో ఉండిపోయాడు, రాష్ట్రాధిపతి, బలహీనంగా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. మరి శుక్రగ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వెరీ సింపుల్. ఏంటంటే మీకు శుక్రుడు అంటే భార్య, పెళ్ళి అవ్వలేదంటే తల్లి, అక్క, ఈ విధంగా వాళ్ళతో ఏ స్త్రీతో మీకు విభేదాలు ఉన్నాయో, ఏ స్త్రీ మీకు ఇబ్బందులు కారణమవుతుందో ఆ స్త్రీకి పసుపు కుంకాలు కానీ చీర, అంటే ఆవిడకి ఏదైతే సౌభాగ్య వస్తువులో లేదంటే వాడికి ఏదైతే అర్హత కలిగిన వస్తువులు నచ్చినవి బహుమతిగా సొంతంగా ఇవ్వండి. లేదంటే వాళ్ళకి ఎవరి ద్వారా పంపించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు, కంపల్సరీగా ఇవ్వండి. అలాగే శుక్రవారం రోజు ఒక ఏదన్నా దేవాలయంలో ఈవినింగ్ పూట, ఏ దేవాలయం పర్లేదు, ఈవినింగ్ పూట భక్తులకి జిలేబీ, ఒక శుక్రుడు కాబట్టి శుక్రుడికి 20 సంఖ్య, అంటే 20 సంవత్సరాలు దశ ఉంటుంది, 20 సంఖ్య వచ్చేలాగా జిలాబీలు, ఎప్పుడు ఎవరికి ఏదైనా ఒక వస్తువు కూడా 2 వస్తువులు, 2 జిలాబీలు చెప్పిన అక్కడ భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో శుక్రుడికి సంబంధించిన పరిహారం, అంటే పెళ్ళి అవ్వచ్చు, స్త్రీలతో విరోధం అవ్వచ్చు, మనీ సమస్యలు అవ్వచ్చు, ఏదన్నా మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.